ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని M1 లోని న్యూ చాప్టర్ అయిన అంటే 4th చాప్టర్ అయిన పార్షియల్ డిఫరెన్షియేషన్ కోసం చూద్దాము. ఫస్ట్ అయితే డెఫినేషన్ అనేది చూద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఏ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ మోర్ దెన్ 1 వేరియబుల్స్. ఇందులో మనకి వేరియబుల్స్ ఎన్ని ఉండాలి? మోర్ దెన్ 1 ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేసామనుకోండి. విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమవుతుందని డో z బై డో x, డో z బై డో x అంటాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇది కదా ఈక్వేషన్, ఇందులో విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటున్నాం. అప్పుడు మనకి y అనేది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు x తో చూస్తే అంటే మనం x ఉన్న టర్మ్స్ ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేయాలి. మనకి ఏమవుతుంది 2x. ఇది మనకి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. 2x ప్లస్ 0. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు మనం y తో చేస్తే ఏమవుతుందో చూద్దాం. డో z బై డో y ఇచ్చింది. అంటే ఏంటి? ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు y తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి y తో. అప్పుడు మనకి x అనేది ఏమైపోతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. విత్ రెస్పెక్ట్ టు y తో y స్క్వేర్ ని విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది? 2y అవుతుంది అనమాట. ఇది మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే, ఇది డిఫరెన్షియేషన్ అంటే, ఇది మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే. ఇప్పుడు వీటిని ఏమంటాము అంటే మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అని అంటాం. ఇప్పుడు మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే చూద్దాం. అంటే ఏంటి? ఇప్పుడు మనకి డో z బై డో x ఉంది కదా, చూడండి. డో z బై డో x ఇంకొకసారి మనం x తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఏమవుతుంది అంటే డో స్క్వేర్ z బై డో x స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి డో z బై డో y ని మనం విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమవుతుంది? డో స్క్వేర్ z బై డో xy. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనకి డో z బై డో x ఉంది కదా, ఇక్కడ చూడండి డో z బై డో x ఉంది కదా, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2x వచ్చింది. దాన్ని విత్ రెస్పెక్ట్ టు x తో మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x ఉంది కదా, దేంతో చేయాలి? విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి మనకి ఏమవుతుంది? 2 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు డో z బై డో y ఉంది, విత్ రెస్పెక్ట్ టు x తో మనం డిఫరెన్షియేట్ చేయాలంటే ఇది చేస్తే మనకి ఏమైపోతుంది? x తో చేయాలి కాబట్టి x ఉన్న టర్మ్స్ మాత్రం మనం చేయాలి. ఇక్కడ x అన్న టర్మ్స్ లేవు కాబట్టి 0 అయిపోతుంది అనమాట. అలా మనం చేయాలి. ఇది మనకి ఏంటి? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. ఇవి మనకి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్. డో బై డో x, డో z బై డో y ని విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి, విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి ఏమవుతుంది? డో స్క్వేర్ z బై డో y స్క్వేర్. అదే డో z బై డో x ని విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి ఏమవుతుంది? డో స్క్వేర్ z బై డో xy. చూడండి, ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అన్నమాట. ఈ రెండు ఒకటే. ఓకే, అలాగే మనకి థర్డ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనకి ఈ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారు? ఇఫ్ u ఈజ్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. ఇవి మనకి 2 వేరియబుల్స్ అంటే మోర్ దెన్ 1 వేరియబుల్ ఉంది. ఓకే, మనకి ఏం ఫైండ్ చేయమన్నారు? డో u బై డో x అండ్ డో u బై డో y అన్నారు. ఫస్ట్ మనకి డో u బై డో x చూద్దాం. డో u బై డో x కదా, అంటే ఏంటి? మనం u ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాము. అంటే y అనేది మనకి ఏమైపోతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 4x అయిపోతుంది, 0. అలాగే డో u బై డో y ఏమవుతుంది మనకి? ఇందులో మనకి x అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. x అనేది కాన్స్టెంట్, అక్కడ 0 అయిపోతుంది. కాన్స్టెంట్ తో మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 0 అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ మనకి x టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y తో ఉన్న కాబట్టి y టర్మ్ ని మనం విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ అనేది చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది? 6y. ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి
W is equals to x square y plus y square z plus z square x. Then prove that wx plus wy plus wz. ఇక్కడ మనకి ఇదేంటి ఇలా ఇచ్చారు అంటే ఏమీ లేదు. ఇక్కడ w అంటే ఏంటంటే wx అంటే డో w బై డో x అని అర్థం. wy అంటే డో w బై డో y, డో w బై డో z అని అర్థం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇవి మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది ఫైండ్ చేయాలి, దీనికి ఈక్వల్ లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ ప్రూవ్ దట్ అంటే రెండు ఈక్వల్ అని మనం చూపించాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, wx విచ్ ఈస్ నథింగ్ బట్ డో w బై డో x. ఈ యొక్క ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో మనం ఏం చేయాలి, పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, మనం విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమొచ్చింది అన్నాము, 2x అయింది. ఇది మనకి 0 అనేది అయిపోతుంది. ఒకవేళ మనకి 2xy ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ లో ఉంది, ఇక్కడ ఎడిషన్ అనేది ఉంది. మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు x తో గాని చేసినట్లయితే పార్షియల్ డిఫరెన్షియేషన్ y అనే టర్మ్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే దీనికి ఆన్సర్ అనేది 2y అవుతుంది. ఓకే, ఎందుకు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2x తో మనం డిఫరెన్షియేట్ చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమవుతుంది, 2 అనేది కాన్స్టెంట్ గా మనం తీసుకుని 2 అనేది బయట పంపించుకొని డో ఎక్స్ బై డో ఎక్స్ అనేది చేస్తాం, 1 వస్తుంది. అదే విధంగా 2 ఎలా కన్సిడర్ చేసామో ఇక్కడ మనం y ని కూడా అలాగే కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేసినప్పుడు. అదే y తో చేస్తే మనం x ని కాన్స్టెంట్ అనేది ఉంచుతాం. ఓకేనా? మల్టిప్లికేషన్ చేసినప్పుడు. ఒకవేళ ఎడిషన్ లో అంటే ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ ఒక వై టర్మ్ ఉందంటే ఎడిషన్ లో మనకి ఇలా ఉంటే దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం, అంటే 0 అయిపోతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 0 అవుతుంది కాబట్టి. ఓకే, మనం సమ్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఈ సమ్ ని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటి ఫస్ట్ టర్మ్ అనేది చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమవుతుంది, y అనే టర్మ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది, 2xy. ఓకేనా? మల్టిప్లికేషన్ లో ఉంది కదా 2xy, y ని మనం కాన్స్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ప్లస్ ఇక్కడ మనకి x అనేది టర్మ్ ఉందా, లేనే లేదు. y స్క్వేర్ z అనేది మనకి ఎలా అయిపోతే కాన్స్టెంట్ గా అయిపోతాయి కాబట్టి ఈ టర్మ్ అనేది మనకి కన్సిడర్ చెయ్యం. ప్లస్ ఇక్కడ మనకి x అనే టర్మ్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు x తో మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, z స్క్వేర్ ని మనం కాన్స్టెంట్ గా కన్సిడర్ చేయాలి. ఓకే, డో ఎక్స్ బై డో ఎక్స్ అనేది ఏమవుతుంది, 1 అయిపోతుంది. సో wx మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2xy ప్లస్ z స్క్వేర్ వచ్చింది. అదే విధంగా wy డో w బై డో y విత్ రెస్పెక్ట్ టు y తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే y ని మాత్రమే మనం పట్టించుకోవాలి, మిగతా వాటిని మనం పట్టించుకోకూడదు అనమాట. y ఉంది, ఇక్కడ మన x స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుంది, z అనేది కాన్స్టెంట్. సో 2yz ప్లస్ డో w బై డో అన్నారు, ఇక్కడ మనకి y అనే టర్మే లేదు, ఇక్కడ 0 అయిపోతుంది. అలాగే డో wz అంటే డో w బై డో z, ఇక్కడ మనకి z అనే టర్మ్ అనేది లేదు కాబట్టి 0. ప్లస్ ఇక్కడ ఉంది, మనం z మాత్రమే కన్సిడర్ చేయాలి, మిగతా ఉన్న టర్మ్స్ మనం కాన్స్టెంట్ అనుకోవాలి. y స్క్వేర్ డో z బై డో z మనకి 1 అయిపోతుంది. ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు x తో z తో కదా చేయాలి, ఏమవుతుంది మనకి 2z అవుతుంది, x అనేది కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు మనం అన్నిటిని యాడ్ చేయాలి. చేస్తే మనకి ఏమైపోతుంది, 2xy ప్లస్ z స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 2yz ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xz. మనకి ఏమైంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2xz. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. అదే మనకన్నమాట, అదే కదా అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఓకే, ఈ సమ్ చూడండి మనకి ఏమైపోతుంది, ఫస్ట్ అంటే ఇది మనకి f ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇచ్చారు, వెరిఫై. చూడండి మనకి ఈ f ఈజ్ ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్, వెరిఫై. డో స్క్వేర్ f బై డో x డో y ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ f బై డో y డో x అన్నారు. అంటే రెండు మనకి ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు.
ఎఫ్ అనేది ఇది అయితే మనకి ఇవి ఏ ఆర్డర్ డెరివేటివ్స్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. ఓకే, ఫస్ట్ మనకి గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఫస్ట్ మనకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ రావాలంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ అనేవి రావాలి. ఫస్ట్ మనం డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తే మనకి ఏమొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఏ అనేది కాన్స్టెంట్ కదా, డో ఏఎక్స్ ప్లస్ 2hy. డో ఎఫ్ బై డో వై ఏమవుతుంది మనకి, ఇది అనేది కాన్స్టెంట్. సో 2hx ప్లస్ 2by. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాము, డో ఎఫ్ బై డో ఎక్స్ ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేసామనుకోండి ఏమవుతుంది మనకి, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, అంతే కదా. అంటే డో బై డో వై, డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటి మనకి 2ax ప్లస్ 2hy. విత్ రెస్పెక్ట్ టు వైతో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ y అనే టర్మ్ అనేది లేదు కాబట్టి 0 ప్లస్ దీని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే మనకి ఏమవుతుంది, ఇది మాత్రం కాన్స్టెంట్ 2h. డో వై బై డో వై 1, సో మనకి 2h అనేది వచ్చింది. అదే విధంగా డో ఎఫ్ బై డో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. అప్పుడే కదా మనకి డో స్క్వేర్ డో వై బై ఇది y అన్నమాట, ఇది ఎక్స్ డో వై చేస్తే మనకి ఏమైపోతుంది, డో బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై అంటే 2hx ప్లస్ 2by. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఏమవుతుంది, 2h ఇది 0 అంటే 2h. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి కదా, ఈక్వల్ వచ్చాయి కాబట్టి మనకి డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో ఎక్స్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి మనం ప్రూవ్ చేస్తాము. ఇంకో సమ్ చూద్దాము. ఈ సమ్ మనకి ఏమి ఇచ్చారు, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్ దెన్ ఫైండ్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై ఫైండ్ చేయమన్నారు. గివెన్ మనం రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాము, డో యూ బై డో ఎక్స్ ని ఫైండ్ చేస్తాం, అంతే కదా. డో బై డో ఎక్స్, యూ అంటే ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. మనకి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మామూలు ఫార్ములా ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్ లో మనకి ఏముంది, y బై ఎక్స్ ఉంది. సో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ ఫార్ములా రాయాలి. ఎక్స్ ప్లేస్ లో y బై ఎక్స్ స్క్వేర్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి దీన్ని. ఓకే, ఇలా అన్నమాట. చేస్తే మనకి ఏమవుతుంది, 1/1 ప్లస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. దీన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది, y అనే టర్మ్ అనేది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. 1/x కి ఫార్ములా ఏంటి, -1/x స్క్వేర్, అంతే కదా. d బై dx ఆఫ్ 1/x -1/x స్క్వేర్ -1/x స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ -y బై x స్క్వేర్, x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏంటి, -1y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఏంటది మనకి డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు మనకి డో యూ బై డో వై ఫైండ్ చేయాలి. ఎలాగా, y ఇక్కడ u అనేది ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. దీని ఫార్ములా ఏంటి, ఫస్ట్ 1/1 ప్లస్ సేమ్ అలాగే. ఇప్పుడు మనకి డో బై డో వై. ఓకే, y బై ఎక్స్ ని మనం విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే y కి మాత్రమే చేయాలి, x కి మాత్రం కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ మనకి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది, డో వై బై డో వై అనేది 1 అయిపోతుంది. ఇది 1/x అనేది కాన్స్టెంట్. సో చేస్తే మనకి ఏమైంది, x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్
ఈ ఎక్స్, ఇందులో ఉన్న ఎక్స్ ఇక్కడ ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో ఉన్న ఒక ఎక్స్ ఏం చేస్తే మనకి ఏమైంది, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే డో యూ బై డో వై ఏమొచ్చింది మనకి ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఓకే, అర్థమైంది కదా ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ అంటే ఏంటి, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అంటే ఏంటి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.